హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజు నేను మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బౌల్స్ ఒక 3 తీసుకున్నాను. ఒక దాంట్లో క్యారెట్ తురుము, ఒక దాంట్లో బీట్రూట్ తురుము, ఒక దాంట్లో కొబ్బరి మిక్సీ చేసుకొని అది ఒక బౌల్లోకి తీసుకొని నా దగ్గర దోసల పిండి ఉంది. దాంతో ఇలాగా దోశలు వేసి చూపిస్తాను. ఒక 2 గరిటెలు ఆ బౌల్లో వేసుకున్నాను. క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, కొబ్బరి దోశ. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను ఈరోజు. వీటి ఉపయోగాలు కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఇంకా మీకు ఏమైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఆ 3 బౌల్స్లో తీసుకున్నాను కదా, ఆ 3 బాగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను. పిల్లలకు మాత్రం ఇలా పెట్టండి, మనం కర్రీ సర్వ్ చేస్తే వాళ్ళు ఎలాగా తినరు కదా, నేనైతే ఇలానే చేస్తాను. ఇంక ఈ దోశల పెనం పెట్టేసుకున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ కొబ్బరి దోశ ఫస్ట్ వేసుకున్నాను. మీకు కొబ్బరిలో ఉండే ఉపయోగాలు చెప్తాను. రాగి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్ వంటివి పుష్కలంగా ఇందులో ఉంటాయి. విటమిన్ సి అయితే ఇందులో ఉంటుంది. పచ్చి కొబ్బరి తినడం వల్ల అధికంగా బరువుగా ఉంటాం కదా, కొవ్వునైతే కరిగిస్తుంది. ఇప్పుడు చూడండి, కొబ్బరి తింటే డైజెషన్ అవ్వదంటారు కదా, అలాంటిది అయితే మాత్రం ఏముండదు. జీర్ణ వ్యవస్థను మరి కొంచెం చురుకుగా మార్చడంలో ఇది బాగా వర్కౌట్ అవుతుంది కొబ్బరి దోశ. నెక్స్ట్ ఇంకా బీట్రూట్ దోశ వేసుకుంటున్నాను. ఇందులో విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఇలాంటివి చాలా ఉంటాయి ఇందులో. మనకి స్కిన్ అనేది గ్లోయింగ్గా కనిపించాలంటే మాత్రం డైలీ ఒక గ్లాస్ తీసుకోండి. మనకి ఆ ఇంప్రూవ్మెంట్ మన ఫేస్లో కనిపిస్తుంది. ఈ వీడియోలో మీకు క్యారెట్, బీట్రూట్ కలిపి కూడా జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. అందరికీ వచ్చు, కానీ నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా బీట్రూట్ దోశ అయిపోయింది. క్యారెట్కి ఇంకో పేరుంది, మీ ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాస్మెటిక్స్ అని అంటారు. ఎందుకంటే ఈ క్యారెట్ తినడం వల్ల మన హెయిర్ కానీ ఫేస్ కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. క్యారెట్ అనేది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని అయితే తగ్గించడంలో బాగా యూజ్ అవుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ, ఐ ఉంటుంది. నెక్స్ట్ ఇది పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తుంది మనం రోజు క్యారెట్ తీసుకోవటం వలన. ఇంకా నాకు క్యారెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మీకు ఇంకా ఏమైనా కొత్తగా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. మాది ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. మా 2 పిల్లలు, నేను, మా ముగ్గురం కలిపి 3 దోశలు విత్ టమాటా అల్లం చట్నీ చేశాను. ఇంకా అది రొటీనే అనేసి ఇంకా అది క్లిప్పింగ్ ఏం తీయలేదు. ఇంకా లాస్ట్కి డెకరేషన్ ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. క్యారెట్స్ ఒక 2 తీసుకోండి, గుప్పెడి పుదీనా తీసుకోండి, ఒక బీట్రూట్ తీసుకోండి, దానిమ్మ పండు గింజలు ఉంటాయి కదా, అవి 1 కప్పుతో కప్పుడు తీసుకోండి, అల్లం ముక్క 1, లెమన్ 1, అవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం అన్నీ వేసేసుకోండి. లెమన్ 1 పక్కన పెట్టేసి అవన్నీ వేసేసుకోండి. ఈ జ్యూస్ డైలీ తీసుకోవటం వలన మీకు ఏజ్ ఎంతున్నా ఎక్కువ ఏజ్లో కనిపించదు. ఇదైతే 100% నేను చెప్తున్నాను. అల్లం వేసేసుకున్నాను కదా, దానిమ్మ పండు గింజలు వేసేసుకున్నాను. వేసుకొని 200 ml గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకొని మిక్సీ చేసేసుకొని ఇలాగా ఫిల్టర్ చేసుకున్నాను. నేనైతే ఫిల్టర్ చేసుకొని తాగలను. మీరు నార్మల్గా తాగేస్తామనుకుంటే తాగేవచ్చు, లేదనుకుంటే మాత్రం ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఇంకా కొద్దిగా మిక్సీలో ఉంటుంది కదా, మళ్ళీ కొంచెం అందులో వాటర్ వేసి కొంచెం ఫిల్టర్ చేసుకున్నాను. నాకు ఇలా ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకున్నాను. లెమన్ ఇందాక పెట్టుకున్నాం కదా, ఆ లెమన్ 1 మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా మిక్స్ చేసుకునే తర్వాత సాల్ట్ టేస్ట్ బాగుంటుంది అనేసి
పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువగానే వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను పూర్తిగా. మా ఇంట్లో అయితే డైలీ ఈ జ్యూస్ అయితే నేను కంపల్సరీగా చేస్తాను. ఫైనలీ బీసీపీ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ జ్యూస్ రెడీ. మీరు డైలీ చేసుకోండి. ఈరోజు నా వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీ అందరికీ నచ్చినట్లయితే వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.